ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు, నమ్మకం అన్నీ మనం పిలవకపోయినా వస్తాయి మిత్రమా. అప్పు ఇచ్చి అడిగి చెడ్డవారవ్వడం కంటే అడగ్గానే లేవు అనేవారు సుఖంగా ఉంటున్నారు ఈ రోజుల్లో మిత్రమా. నువ్వు దేవుడిని నమ్మినా కూడా ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నావు అంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలు, కన్నీళ్ళు ఆయనకి తెలియనివి కాదు. చూస్తూ ఉండు, నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసం విడువకు మిత్రమా. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి ఆరాటపడు. ఆలోచన లేని వారికి అభివృద్ధి ఉండదు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయుష్ తక్కువ. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచి దారిని మళ్లిస్తుంది. ప్రయత్నం లేకుండా మృగరాజుకు కూడా ఆహారం దొరకదు. సోమరితనం పతనానికి దారితీస్తుంది మిత్రమా. నిజం ఎంత నిజమైనది అయినా, నిజం ఎంత విలువైనది అయినా, నిజం ఎంత నిప్పులాంటిదే అయినా సమాజం మాత్రం అబద్ధాన్ని నమ్ముతుంది మిత్రమా. పనికిరాని ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉంటాడో అప్పుడే. ఆ ఆలోచనల వల్ల మనిషి అజ్ఞానిగా మారుతాడు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండండి మిత్రమా. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యనక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు మిత్రమా. ఈ మధ్యకాలంలో జనాల్లో షుగర్ భయం ఎంతగా పెరిగిపోయిందంటే తీపి తినడం కాదు కదా, తీయగా మాట్లాడడం కూడా మానేశారు మిత్రమా. ఈ జీవిత ప్రయాణం ఎక్కడి వరకో తెలియదు. ఈ మనసు ప్రయాణం ఎందుకో తెలియదు, కానీ మనసులో కొన్ని వందల ప్రశ్నలు మొదలవుతున్నాయి, కానీ వాటికి సమాధానం మాత్రం శూన్యం. చీకటి వెలుగులు సహజం, ఏది ఏమైనా సాగాలి జీవితం మిత్రమా. జీవితంలో ఈ ముగ్గురు గొప్ప గురువులు: అభినందించేవారు, అసూయపడేవారు, తప్పులను ఎత్తి చూపేవారు. అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పులు చూపేవారు మనలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తారు. వీరు మన జీవితంలో గొప్ప గురువులు మిత్రమా.